హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. మార్కెట్కి అయితే వెళ్ళొచ్చేసాము, నేను మా హస్బెండ్ వెళ్ళి ప్రాన్స్ అయితే తీసుకొచ్చాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకొకసారి పొయ్యిరాయి అంతా కూడా క్లీన్ చేసుకోలేదు. అదంతా కూడా మళ్ళీ ఏమైతే ఉన్నాయన్నీ కూడా సైడ్కి పెట్టేసి క్లీన్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ చిక్చికాగ్గా ఉంటుంది కదా కిచెన్ అంతా కూడా, అదంతా కూడా ఒకసారి శుభ్రం చేసుకొని అప్పుడైతే లంచ్కి కావాల్సినవన్నీ కూడా మళ్ళీ సెట్ చేసుకుంటాను. కుదిరితే కనుక ముందు మేము మార్కెట్కి వెళ్ళక ముందు ఇవన్నీ చేసేసుకునేదాన్ని, కానీ లేట్ అయిపోతుందని ముందైతే ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాము. మాకు దగ్గరలో ఉందండి. సో ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఇక ప్రాన్స్ అయితే తీసుకొచ్చాము. ప్రాన్స్ క్లీనింగ్ అయితే మా హస్బెండ్ చేస్తున్నారు బయట. ఈ లోపైతే నన్ను కర్రీకి అయితే మొత్తం ప్రిపేర్ చేసేయమన్నారు. ఈ లోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇదిగోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మిక్సీ అయితే పట్టనండి, ఇలాగ ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీకి అయితే నేను ఈ విధంగా గ్రేట్ చేసుకుంటాను. చూడండి, మనకి పెద్ద పెద్ద వెల్లుల్లిపాయ గబ్బాలు ఉంటాయి కదా, వాటిని పట్టుకొని మనం ఈ విధంగా తురుముకుంటే మనకి దానిపైన పొట్టు కూడా సపరేట్ అయిపోతుంది. దాన్ని తీసేసి పక్కన పెట్టేయచ్చు మంచిగా. అదంతా కూడా దగ్గరగా పేస్ట్ అయితే వస్తుంది. అదిగోండి వెల్లుల్లిపాయలు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి అల్లం కూడా ఆ విధంగానే చేస్తున్నాను. ఇలా అయితేనండి కర్రీకి కానీ, అంతేకాకుండా మనకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని దేనికైనా సరే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. మనము ఎక్కువ క్వాంటిటీలో తురిమేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటాం కదా, దానికన్నా మనకి ఎప్పటికప్పుడు మనం కొంచెం ఓపిక అంటే టైం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, కొద్దిగా ఈ విధంగా తురిమి కనుక మనం కర్రీలో వేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. నేనైతే నాకు ఎంతవరకు కావాలో అంతవరకు ఎప్పటికప్పుడైతే తురిమేసి అది మాత్రం స్టోర్ చేయనండి, మళ్ళీ అదంతా కూడా కర్రీకి వాడేస్తాను ఆ రోజుకి ఆ రోజే. సో ఇదైతే నేను ప్రాన్స్ కర్రీ కోసం అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో అదంతా కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు అన్నీ తీసేసి ఆ పొయ్యిరాయి అంత నీట్గా ఉండకపోతే అసలు కుకింగ్ కూడా చేయబుద్ధి అవ్వదు. సో ఈ ఐటమ్స్ అన్ని తీసి పక్కన పెట్టేసి, ఇంకా ఇది పపాయ డబ్బా అనమాట, పిల్లలు తిన్నారు, మిగిలినవి అయితే పక్కన పెట్టాను. ఇంకా నేను మా వారు తినాలి. సో ముందైతే కర్రీ పొయ్యి మీద వేసేస్తే అప్పుడు మిగతా మధ్యలో టైం ఉంటుంది కదా, అప్పుడే మన ఫ్రూట్స్ ఏమైనా తింటామన్నమాట. ఇప్పుడైతే నేను బీరకాయలు అయితే వేసి వండుతున్నానండి. ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాన్స్ని దోసకాయలో వేసి వండేదాన్ని, కానీ బీరకాయలో ఎండు రొయ్యలు వేసి వండాను, కానీ పచ్చి రొయ్యలు అయితే వేయలేదు. కానీ అందరు బాగుంటుంది అంటున్నారని చెప్పి పచ్చి రొయ్యలు వేద్దామని బీరకాయలు కూడా తీసుకున్నాను. ఈ లోపైతే మా హస్బెండ్ ఈ విధంగా క్లీన్ చేస్తున్నారు. మా వాడైతే వచ్చి మా వారి దగ్గరే కూర్చున్నారు. ఈ ప్రాన్స్ పైన బ్లాక్ కలర్ థ్రెడ్లా ఉంటుంది కదండి, అది కంపల్సరీ తీసేయాలి. అది తీసేస్తేనే మనకి ఏమంటారు ఫుడ్ పాయిజన్ అవ్వదనమాట, లేదంటే ప్రాన్స్ డేంజర్ అనమాట. బ్లాక్ కలర్ థ్రెడ్ మనకి బయట వాళ్ళు తీయరు, మనం ఇంటికి వచ్చి కొంచెం ఓపిక్గా తీసేస్తే చాలా మంచిదనమాట హెల్త్కి. సో అందుకని అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి పొయ్యి మీద పెట్టానండి. ఆ నీరంతా కూడా పోయి మనకి నీసు స్మెల్ అయితే ఉండకుండా చక్కగా దగ్గరగా అయిపోతుంది అనమాట. సో అదొక సైడ్ పెట్టి ఇంకొక సైడ్ అయితే నేను కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఫస్ట్ కంపల్సరీ కొద్దిగా జీలకర్ర వేస్తాను నాన్ వెజ్ ఐటమ్స్కి. సో అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసాను, ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా. అవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యే లోపు నేను బీరకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. టైం అయితేనండి చాలా త్వరగా అయిపోతుంది నా కుకింగ్, ఎందుకంటే ఒకసారి కట్టింగ్ చేసి ఒకసారి పొయ్యి మీద వేసి అలా చేయను, దేనికి అది సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. సో ముందైతే ప్రాన్స్ ఒక సైడ్ పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇటు పక్కన కడాయి కూడా పెట్టాను. అదంతా మగ్గిపోయేలోపు మనకి ఉల్లిపాయలు కూడా రెడీ అయిపోతాయి. సో మనం వాటిని డైరెక్ట్గా దీంట్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ లోపు కూడా నాకు టైం ఉంది కాబట్టి బీరకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. మనకి ఉల్లిపాయ ఎప్పుడు కూడా కలర్ చేంజ్ అయితే బాగుంటుందండి. కలర్ చేంజ్ అయినాకే మనము నెక్స్ట్ అంటే వేసి ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక వేస్తే బాగుంటుంది. మధ్య మధ్యలో అయితే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనకు అడుగంటకుండా. సో బీరకాయలు కూడా కటింగ్ అయిపోయింది. ఇంకొకసారి అయితే చూస్తున్నాను, నాకైతే అంగుండి కలర్ అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చింది కొంచెం. సో ఏంటంటే కొద్దిగా వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకొంచెం సేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంచుతాం కాబట్టి ఆ టైంకి ఇంకా ఉల్లిపాయ ఇంకొంచెం మగ్గిద్ది, చక్కగా కలర్ అన్నది బాగుంటుంది. సో ఉల్లిపాయ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. బీరకాయ ముక్కల్ని అయితే వేసుకుంటున్నాను. చూడండి, బీరకాయలు అయితే నేను ఫస్ట్ టైం అని టేస్ట్ చేయడం, కానీ చాలామంది చెప్పారు చాలా బాగుంటుందని. ఎక్కువ ఏంటంటే నాకు దోసకాయలు ఇష్టం అనమాట, పుల్లగా ఉంటుంది కదా, గోంగూర దోసకాయ వాటిల్లో అయితే చాలా ఇష్టం రొయ్యలు. సో ఇగోండి నేను మగ్గ పెట్టుకున్నాను కదా రొయ్యలు, చూసారా ఎంత బాగా ఉబ్బినాయో. వీటిని వేసుకొని తగినంత ఉప్పు పసుపు వేసి మనం మూత పెట్టేస్తే దాంట్లో బీరకాయల నుంచి వచ్చిన వాటర్కే ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోద్దండి మొత్తం అంతా కూడా. సో చక్కగా దగ్గరగా అయ్యే వరకు కూడా మనము ఇలా మూత పెట్టుకొని అయితే ఉంచేసుకోవాలి.
చూడండి చక్కగా ఆవిరికి వాటర్ వచ్చినాయి కదా. ఇలా వాటర్ వచ్చినప్పుడు కొంచెం కొద్దిగా దగ్గరికి అయినప్పుడు మనము కారం తగినంత వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఆగి వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి దీనికి, ఎందుకంటే బీరకాయలు కూడా మగ్గిపోతాయి కదా. వాటర్ ఎందుకు పోస్తున్నానంటే మనకి ఈ రొయ్యలకి ఏంటంటే ఉప్పు కారాలు అన్నీ కూడా చక్కగా పట్టి దగ్గరికి అవుతుంది అనమాట. అంటే మనకు ఆ ముక్క అన్నది చప్పగా లేకుండా స్పైసీగా ఉంటుంది. అందుకని కొంచెం వాటర్ పోసి అవి కూడా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని లాస్ట్లో అయితే ధనియాల పౌడర్ ఒకటి, అలాగే గరం మసాలా ఈ 2 కూడా వేసుకున్నాను. ఈ 2 వేసుకుంటే స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. రుచి కూడా చూశాను, అంతే బాగుందనమాట. అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా. సో వీటిని చక్కగా వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుందండి. నాకైతే బీరకాయలు రొయ్యల కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇదండి నా సండే వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.